మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దైవభక్తి గురించి. లాస్ట్ క్లాస్‌లో పాత స్టోరీస్‌లో చెప్పుకున్నాం కదా! దైవము, భక్తి ఉంటే ఎంత బావుంటుందో. కానీ దైవము, భక్తితో పాటు మనం ధర్మ మార్గంలో ఉండాలి. నేను ఏదో ఒకటి చేసి దైవాన్ని దండం పెట్టుకుంటా అంటే అది కుదరదు. అంటే నేను ఒకడిని చంపేసొచ్చి, భగవంతుడా నేను చంపేశాను, నన్ను క్షమించు అని మారకుండా నోటితో అంటే మనసా వాచా కర్మణ అంటారు కదా! అది చేయకుండా జస్ట్ నోటితో నేను తప్పు చేశాను అని అనుకోవడం. లేకపోతే నేను దేవుడిని 10 ఏళ్ళుగా దండం పెట్టుకుంటున్నా కదా! దేవుడేమనుకోడులే. నేనొక యానిమల్‌ని నరికేసాను, ఒక జంతువుని నరికాను, లేకపోతే ఇది చేశాను, అది చేశాను అని చెప్పడం వల్ల మనకి పాపం పోదు. అందుకనే దైవం వేరు, భక్తి వేరు, పుణ్యం వేరు. మంచి పనులు చేసుకుంటే వచ్చేది పుణ్యం, చెడ్డ పనులు చేసుకుంటే వచ్చేది పాపం. దైవం ఆర్ భక్తి ఏదైతే ఉంటుందో, మనం ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకుంటామో, దేవుడు మనకు మంచి చేస్తాడనుకుంటామో, దేవుడు మంచి పనులు చేసే వాళ్ళకి మాత్రమే మంచి చేస్తాడు. అంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి సహాయం చేయడు. అంటే చేసుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదన్నట్టే ఉంటారు. ఎందుకంటే భక్తి వేరు. దైవం ఉన్నది మనకు గైడ్ చేయడానికి. కర్మని తీసేయడు కంప్లీట్‌గా. దాన్ని దాన్ని తట్టుకునే శక్తినిస్తాడు. దాన్ని ఓవర్‌కమ్ చేసే శక్తిని మనకే ఇస్తాడు దేవుడు. మనలోనే ఉన్నాడు దేవుడని నమ్ముతాం గదా! సో, అందుకని మనం గుర్తుంచుకోవాల్సిన 3 అనమాట. సో, ఈరోజు చెప్పే కథే ఆ మూడిటి గురించి డిఫరెన్స్ చూపిస్తుంది. అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అంటే పౌరోహిత్యం కూడా చేసేవాడనమాట. పూజలు చేసేవాడు, ప్రజలకు కథలు చెప్పేవాడు, దైవంకి సంబంధించిన కథలు చెప్పేవాడు. అన్నీ కావాల్సినవన్నీ కూడా ఆయన దైవానికి సంబంధించినవన్నిటికి ఆయన గో టు పర్సన్ అనమాట. అంటే ఊర్లో ఏది కావాలన్నా ఆయన దగ్గరికెళ్ళేవారు. అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి దైవంతో అనుబడి ఉన్నాడు. అంతే కదా! మరి దైవం పూజలు చేసుకుంటున్నాడు, భక్తిగా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అతనికి పిసినారితనము, లోభి అంటే చాలా ఆశ, విపరీతమైన ఆశ. ఆశ ఉండడం తప్పు లేదు, దురాశ ఉండడం తప్పు. అంటే ఎంత పిసినారంటే అంటారు కదా! పిల్లికి కూడా బిచ్చమేయరు అన్నట్టు. అంత పిసినారి. ఇంకా రూపాయి కూడా పోకూడదు. కానీ దైవంతో ఉన్నాడు. సరే, అది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేంత వరకు ఓకే. దైవం ఏమి మన్ని హాని చేయదు. సరే, నీ పర్సనాలిటీ అది మారు అని చెప్తుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని హార్మ్ చేస్తామో, ఆహ్, వేరే వాళ్ళకి చెడు అనిపిస్తామో అందిస్తామో అప్పుడు మనకు చెడు జరుగుతుందనమాట. అయితే ఈ బ్రాహ్మణుడికి ఒక భార్య, పిల్లలు ఉండేవారు. ముగ్గురు అమ్మాయిలు. అయితే ఇద్దరు అమ్మాయిలకి ఎలాగో పెళ్లి చేసాడు. ఇంకొక అమ్మాయి ఉండిపోయింది. అంటే ఇంకా ప్రాసెస్‌లో ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒకరోజు ఏమైంది, ఎవరో చెప్పారు బ్రాహ్మణుడికి, "వేరే బ్రాహ్మణులకు భోజనం పెడితే మంచిది. ఇంకా పుణ్యం వస్తుంది. పెళ్లి తొందరగా అవుతుంది" అన్నారు ఆ అమ్మాయికి. ఏదో చెప్తారు కదా సజెషన్స్. ఇతనంటాడు, "లేదు లేదు, నేను పూజలు చేస్తున్నా కదా భగవంతుడే కనుకరిస్తాడు ఇది అది" అని అంటాడు. కానీ వాళ్ళ భార్య అంటది, ఆహ్ ఏముంది, మన దగ్గర డబ్బులున్నాయి గదా! ఎంతో కొంత డబ్బులున్నాయి. బానే ఉన్నాము. చక్కగా ఉన్నాము. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు మంచి ఇంటికిచ్చి సంబంధం చేశాం. మిగిలింది ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయిని చే చేస్ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇది భోజనం పెట్టడమే కదా! ఎంతసేపు నేను వండి పెడతాను అని అంటది. అన్నీ వండుతది. అన్ని రకాలు వండుతది. ఆఖరికి పరమాన్నం వండుతదనమాట. పరమాన్నం వండినప్పుడు తనకి తెలియకుండా ఏమైద్ది, పరమాన్నంలో బల్లి పడతది. వడ్డిచ్చే ముందు అదే ప్రసాదం ముందు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కదా! కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా! అప్పుడు భర్తని పిలిచి చెప్తది. "ఏవండీ, ఇంట్లో బల్లి పడ్డది, తీసేద్దాము, మంచిది కాదు" అంటే, "బల్లే కదా! తీసి అవతలేసేసి ఇచ్చేసేయి. అంత అంత పరమాన్నాన్ని వేస్ట్ చేస్తావా" అని అంటాడు. అతనికి తెలీదు. బల్లి పడితే విషము, చచ్చిపోతా అని తెలీదు. ఆయనేమనుకుంటే ఏదో పురుగు అనుకుంటాడు. అయినా తప్పు గదా! ఏదైనా ఇప్పుడు పురుగులన్నం మనం తింటామా? అట్లాంటప్పుడు వేరే వాళ్ళకెందుకు పెట్టాలి? మనం తినంది ఏది వేరే వాళ్ళకి పెట్టకూడదు. మనం తినేలాగుంటేనే వేరే వాళ్ళకి పెట్టాలి. అయితే అతనేం జేశాడు, అది అది చీమైనా, దోమైనా, బల్లే గాదు, ఏదైనా సరే తప్పు. తప్పు తప్పే. మనం తినగలిగాము. ఇప్పుడు చీమనుకోండి తీసి తినేస్తాం పక్కన. పురుగులున్నాయనుకోండి, ఉప్మా రవ్వలో పురుగొచ్చిందనుకోండి, ఉప్మా రవ్వలో పురుగు తీసేసి మనం తింటాం. అదే ఉప్మా రవ్వలో కుక్క నోరు పెట్టిందనుకోండి, బయట ఊరు కుక్కొచ్చి, మనం తింటామా? తినం గదా! అది తిననప్పుడు ఆ ఉప్మా రవ్వ వేరే వాళ్ళకి పెట్టకూడదు. అది మనం నేర్చుకోవాల్సింది. అది ధర్మం. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మనలాగే దైవంతో సమానమే. మనలో దైవం ఉన్నాడు, అందరిలో దైవం ఉన్నాడు.
అందుకని ఆయనేమంటాడు, "బల్ల తీసి పక్కన పారేయి తింటారు" అనంటాడు. అయితే ఇక పెట్టేస్తారు. ఆవిడ ఆళ్ళ భార్యకి ఇష్టం లేకపోయినా, వద్దు వద్దు అని చెప్పినా ఆయన వినడు. ఇక పెట్టేయమంటాడు, పెట్టేస్తాడు. ఏమవుద్ది ఆ ముగ్గురు ఎవరైతే ఇంటికొచ్చారో భోజనానికి ముగ్గురు చనిపోతారు. చనిపోంగానే ఈయన దైవభక్తుడు గదా! కల్లో దైవమొస్తది. అంటే దేవుడిని నమ్మేవాడు. చిన్నప్పటి నుంచి దేవుడు కల్లోకొచ్చి "నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను నరకంలో పారేస్తాను. నరకంలో వేసిన తర్వాత" మామూలుగా చెప్తారు కదా! "నరకంలో నువ్వు ఇంత అనుభవించాలి. ఇన్ని రోజులు నువ్వు అక్కడుండాలి. పద నీకు వెళ్ళే టైం అయింది పద రెడీ అవ్వు" అని కలొస్తది. ఉలిక్కిపడి లేసి "అమ్మా! నేను తప్పు చేశాను. నాకు తెలియలేదు ఇట్లా అవుతదని. నేను తప్పు చేశాను. కానీ నేను లోబిగా ఉండేవాడిని గాబట్టే నాకా లోబి అంటే ఆ మాయ కప్పేసింది. ఆ ఆశ కప్పేసింది. దురాశ కప్పేసింది. డబ్బులు వేస్ట్ అయితాయి అనే దురాశ కప్పేసింది నన్ను. కప్పేసి నేను ఇలాంటి తప్పులు చేశాను. నాకు తెలిసింది ఇప్పుడు తప్పు చేశాను అనంటే. నన్ను క్షమించు అని అంటాడు. అనంగానే అంత ఈజీగా ఎట్లా 3 జీవితాల్ని పాడు చేసావు. అంత ఈజీగా ఎట్లా క్షమిస్తాము? సరే నువ్వు క్షమించమని అడుగుతున్నావు గాబట్టి నీకొకటి చెప్తాను. నువ్వు ఈ ఊర్లో ఎళ్లి అందరికి నీ గురించి దుష్ప్రచారం జేసుకో. నీ గురించి నువ్వే చెడుగా చెప్పుకో ఊర్లో వాళ్ళందరికి. అనంటే ఏంటి అంటే, నేను నా కూతురుతో సంబంధం బెట్టుకున్నాను. నేను కూతురిని పెళ్లి చేసుకు మా పెళ్ కూతురికి కూతురితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా భార్య చనిపోయిన తర్వాత కూతురిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనే దుష్ప్రచారం నువ్వే ఊరంతా స్ప్రెడ్ చెయ్యి అంటాడు. భగవంతుడన్నప్పుడు అదేంటి అట్లా అంటున్నావంటే, మరి నీ కర్మ నువ్వు చేసింది అంత పెద్ద పాపం. ఆళ్ళందరూ నీ గురించి మాట్లాడుకుంటుంటే తెలిసింది, అప్పుడు తెలుస్తుంది నీకు అనగానే ఇతను భయపడిపోతాడు. నరకము, ఆ నరకంలో ఉండేవన్నీ ఏదో ఇట్లా చూపిస్తారు కలలో. నరకంలో ఇవన్నీ ఉంటాయి అని చూపించినప్పుడు ఆహ్, అప్పుడు అతను భయపడిపోయి సరే, సరే ఏముందిలే ఎలాగో అలా ఉంటా గదా! అనుకోని ఊరంతా దుష్ప్రచారం అవుతుంది. ఇతను కూతురుతో పడుకుంటున్నాడు. కూతురిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. తల్లి చనిపోయిన తర్వాత అని. ఎంత తప్పుడు మాట అది. తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇంతకంటే దారుణం ఉంటదా? ఉండదు గదా! ఎంత దారుణం. అయితే ఊరంతా ఎళ్ళింది. అతని బిజినెస్ అంతా పోయింది. ఎవరు పిలుస్తారు పౌరోహిత్యానికి? ఎవరు పిలవరు. సో, నరకం ఇక్కడే అనుభవిస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నరకాన్ని అనుభవించడానికి. చనిపోయినా బావుండేది. కనీసం పరువైనా మిగిలేది. ఇప్పుడు పరువు గూడా లేదు. మొత్తం ఊరు అంతా చూసి అసహ్యించి వాళ్ళందరిని వెలివేసే స్టేజ్‌కొచ్చారు. కనిపిస్తుంది గదా! కూతురు పెళ్లి గాలేదు. ఈ దుష్ప్రచారణ అంతా పాకిపోయింది. ఎంతసేపు చెడు పాకడం ఎంతసేపు? అంతసేపు పాకిపోయింది. ఎంత పాండిత్యం ఉన్నా, నువ్వు ఎంత భగవంతుడిని నమ్మినా, చేసిన తప్పుకి కర్మ అనుభవించవలసిందే. భగవంతుడు ఎప్పుడు గూడా చెడు పనులు చేసిన వారిని వచ్చి సహాయం చెయ్యడు. అంతే. టెంపరరీగా మనకనిపిచ్చొచ్చు. అయ్యో! భగవంతుడు వీళ్ళని బాగా జూసుకుంటున్నాడు అని. కానీ కాదు. లాంగ్ రన్‌లో అంటే మొత్తం జీవితం అంతా చూసుకుంటే వాళ్ళకి చెడు జరుగుతుంది. చెడు చేసిన వాళ్ళకి చెడు జరగక తప్పదు. అయితే ఇక ఊరంతా పాకిపోయిందిగా. పాకిపోయినప్పుడు ఆహ్, ఒకరోజు ఈయన ఇలా ఎక్కడో ఊరవతల ఇట్లా బయలుదేరుతుంటే ఒక ఆవిడ వాళ్ళ భర్త. వాళ్ళేదో కూలి పని జేసుకునేవాళ్ళు. వాళ్ళ భర్తకి ఇతను తెలుసు. అంటే వాళ్ళ భర్త కొంచెం ధ్యానం అదంతా చేసి కొంచెం ఆహ్, ఏమంటారు మంచి స్థితిలో ఉన్నాడు. ఆ అబ్బాయి. ఎవరు కూలి పని చేసుకునే అబ్బాయి. ఆ పెళ్ళానికి అంత తెలీదేమి. మామూలుగా పెళ్ళాం. అయితే ఇతనేం చేశాడు ఇతని గురించి కొంచెం అర్థమైంది ఆ భర్తకి. ఏదో కారణాల వల్ల అలా చెప్పాడు. అతనేమి అట్లాంటి మనిషి కాదు. మంచి మనిషే. ఏదో కారణాల వల్ల అట్లా చెప్పాడని ఈయనకు అర్థమైంది ఈ అబ్బాయికి. ఆయనెళ్తున్నప్పుడు ఈ పండితుడెళ్తున్నప్పుడు పౌరోహిత్యం చేసే అతను వెళ్తున్నప్పుడు బ్రాహ్మణుడెళ్తున్నప్పుడు దండం పెడతాడు. ఎవరు? ఈ భార్యాభర్త ఇద్దరున్నారు కదా! ఎదురయ్యారు గదా! అందులో ఆ భర్త దండం పెడతాడు ఆయనకి. ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళ భార్య అంటది, "చూడు అతను అలాంటి పని వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆయనకి నువ్వు దండం పెట్టడం ఏంటి? ఆయన దండం పెట్టడంలో నీకేం పుణ్యం రాదు. ఆయనేం మంచతను కాదు" అని ఆయన ముందే చెప్తది. మొగుడికి బ్రాహ్మణుడి ముందే చెప్తది. ఆ బ్రాహ్మణుడు బాధపడిపోయి మహా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోంగానే అప్పుడు భర్త అంటాడు. ఆ భర్త ఏమంటాడంటే
నువ్వు కరెక్టే చెప్పావు. అతను చేసింది చెప్పావు. కానీ అతను ఎందుకు చేశాడో మనకు తెలీదు. ఆ దుష్ప్రచారం ఎవ్వరు అలాంటి పని చేయడం అంత నీచమైన పని చేయడం చాలా తక్కువ. అందులో దైవముతో అనుసంధానమై ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కానీ ఆయన ఎందుకు చేశాడో ఆ పరిస్థితులు నీకు తెలీవు. సో, అలాంటప్పుడు నువ్వు దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నావు? సరే, ఊరంతా ప్రచారమైంది. నీ నోట్లో నుంచి నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు ఆయన చేసిన కర్మ నువ్వు చెప్పినందుకు నీకు కూడా కొంత పాపం వస్తుంది అని అంటాడన్నమాట. అదేంటి నాకు రావడం ఏంటి అంటే, అప్పుడు వాళ్ళ భర్త ఆ భర్త ధ్యానం అవన్నీ చేసి కొంచెం ఆ మోడ్‌లో ఉన్నాడని చెప్పాను కదా! వాళ్ళ భర్త. అప్పుడు ఆ భర్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. ఎప్పుడైనా సరే చెడు చేసిన వాళ్ళు వాళ్ళ పాపం పోవాలంటే పక్క వాళ్ళందరూ మాట్లాడుకొని చేస్తున్న ప్రచారం చేసుకుంటారు కదా! ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ ఆ పాపంలో భాగం వస్తుంది. అందుకనే చెడు చేసినప్పుడు మనని పెద్దవాళ్ళంటారు, "వాళ్ళు చేస్తే చేయని మనం మాట్లాడకూడదు దాని గురించి" అని. ఎందుకంటే చెడు చేసిన ప్రచారం మనం చేసిన ఇప్పుడు ఎవరో ఇద్దరు తప్పులు చేశారు, కొట్టుకున్నారు, చచ్చిపోయారు ఏదో అయింది. ఆ ప్రచారం మనం చేసినా, మనం చూ చూసినా, చూడకపోయినా ఆ ప్రచారం చేశామనుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా చూసాం. వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూసాం, నరుక్కోవడం చూసాం. ఆయన మనం ప్రచారం చేయొద్దు. సరే అది ప్రచారం అవుతుంది. ఏదైనా మన నోట్లో నుంచి ఆ చెడుని మళ్ళీ, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆ చెడు చేసిన వాళ్ళకి విశ్వం చూసుకుంటది. భగవంతుడు చూసుకుంటాడు. కర్మ చూసుకుంటది. ఆ చెడు చేసిన వాళ్ళకి ఎలా వాళ్ళు కర్మ తీర్చుకోవాలో వాళ్ళ ప్రణాళికలో వాళ్ళకుంటది. మనమెవరం అసలు చెప్పడానికి? మనమెవరం వేరే వాళ్ళకి చెప్పడానికి? మనమెవరం వేరే వాళ్ళని జడ్జ్ జేయడానికి? మనమేమైనా దేవుళ్ళమా? తప్పులు చేయకుండా ఉన్నామా? మనం కూడా చాలా తప్పులు చేశాం. చిన్నవో, పెద్దవో తప్పులైతే చేశాం గదా! మాటలైతే అన్నాం గదా! వేరే వాళ్ళని. ఏదో ఒకటి తప్పులు చేస్తున్నాం గదా! మరి మనకి అనే హక్కు ఎక్కడుంది వేరే వాళ్ళని? అందుకనే అతను చెప్పిన ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఎప్పుడైనా మనము వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే మనకి వచ్చేస్తుంది ఆ పాపం. ఇంకోటేంటి, ఆ బ్రాహ్మణుడు ఎంత భగవంతుడి భక్తుడైనా చిన్నప్పటి నుంచి భగవంతుడిని నమ్ముకొనే ఉన్నాడు. ఎన్నో పూజలు చేశాడు. మరి అతను చేసిన పాపం మరి దేవుడు తొలగించేయొచ్చు కదా! ఎందుకు తొలగించలేదు? ఎందుకంటే పుణ్యం వేరు, పాపం వేరు, దైవం వేరు. ఎప్పుడు గుర్తుంచుకోండి. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు? దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తదని. దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం రాదు. దేవుడికి దండం పెట్టుకుంటే మనకు గైడెన్స్ వస్తది. దేవుడు మనకి దారి చూపిస్తాడు. దేవుడు మనకి మంచి విధంలో వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు. కానీ మంచి పనులు చేస్తేనే పుణ్యం వస్తది. దేవుడు పూజలు చేసి నేను 108 నామాలు చదివాను. నాకు పుణ్యం వస్తది అంటే రాదు. 108 నామాలు చదివింది మీరు మీకోసం. మీకు పుణ్యం రాదు. పుణ్యం ఎప్పుడొస్తదంటే, ఆ 108 నామాలు వేరే వాళ్ళకి మీరు ఎక్స్‌ప్లెయిన్ జేసి, మీరు చదివి, చెప్పి, ఇగో భగవంతుడు ఇంత గొప్పవాడు, మీరు మంచిగా మారండి అని మాట సహాయం చేస్తారో, అప్పుడు పుణ్యం వస్తది. అది పుణ్యం. అంటే ఒకళ్ళని హెల్ప్ చేస్తున్నారు మీరు. మీ అంతట మీరు చదువుకొని నాకు పుణ్యం వచ్చేస్తది. నేను ఇవాళ 1000 వత్తుల పూజ చేశాను. నాకు పుణ్యం వస్తదంటే రాదు. అది చేసేది మీకోసం. దేవుడు బిజినెస్ కాదు. మన నామాలు చదివి దేవుడిని మన పాపాలన్నీ పోగొట్టుకోవడం అనడానికి తప్పది. మీరెప్పుడైతే మారతారో దేవుడు మీకు సహాయం చేస్తాడు. పశ్చాత్తాపం పడతారో, ప్రాయశ్చిత్తం చేసుకుంటారో, పరివర్తనలో ఉంటారో అప్పుడు మాత్రమే దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంటే మంచి దారిని చూపిస్తాడు. ఈ అప్పటిదాకా మనం అడవిలో తిరుగుతున్నాం కదా! దారి లేకుండా మనకొక దారిని చూపిచ్చేది దైవత్వం. ఇలా వెళ్ళాలి, మంచి మార్గంలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి. ఇవన్నీ చెప్పేవి దైవత్వం. ఆయన ఆయన నామస్మరణలో ఉంటే మంచి జరుగుతదంటే అది. అంతేగాని పుణ్యం మాత్రం రాదు. పుణ్యం మంచి పనుల వల్లే వస్తుంది. పాపం చెడు పనుల వల్లే వస్తుంది. నేను 108 నామాలు చదివితే పుణ్యం వస్తది అన్నది తప్పు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది నామాలు కాదు. దేవుడికి కావాల్సింది అతని తత్వాన్ని పాటించేవారు. దేవుడికి కావాల్సింది న మంచి పనులు చేసేవారు. దేవుడికి కావాల్సింది విశ్వంలో అందరికన్నా కూడా సహాయం జేసేవారు. అంటే సెల్ఫిష్‌గా లేకుండా. అంటే స్వార్థపరులు కాదు. వాళ్ళ కోసం ఆలోచించేవారు కాదు. వేరే వాళ్ళ కోసం ఆలోచించేవారు కావాల్సింది భగవంతుడికి. ఆయన తత్వాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. అంతేగాని
ఆహ్, రాముడికి దండం పెట్టుకొని, నా తమ్ముడి మీద నేను గెలవాలి అని మీరు అనుకోకూడదు. నా తమ్ముడి ఆస్తంతా నాకే రావాలని అది తప్పు. రాముడికి దండం పెట్టుకోగానే మన తమ్ముడి ఆస్తంతా మనకిచ్చేస్తారా? లేకపోతే అన్న ఆస్తంతా మనకిచ్చేస్తారా? తప్పు గదు. అది చాలా తప్పు. సో, మనం చేసేవి ఆ తప్పులు మనం తొలగించుకోవాలి. దేవుడనేది బిజినెస్ కాదు. దేవుడనేది మన అడంగానే ఇచ్చాడంటే మనం చూస్తాడు భగవంతుడు. ఎలా ఉన్నారు వీళ్ళు? ఎలా విశ్వానికి సహాయం జేస్తున్నారు? ఎలా మంచి పనులు చేస్తున్నారు? అని చూసిన తర్వాతే ఏదైనా. సో, మాస్టర్స్ అందరూ కథ విన్నారు గాబట్టి చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇక మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలికైనట్టు
మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి
రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి, ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.